ఒక వీడియో ఎలా చేయాలంటే ఎస్ఈఓ ఉండాలి వీడియోలో. అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోలకి ఎస్ఈఓ చేయాలంటారు కదా! ట్యాగ్స్ పెట్టడం, డిస్క్రిప్షన్ రాయడము, టైటిల్ సరిగ్గా పెట్టడం ఇవన్నీ ఎస్ఈఓ అంటారు. ఇదే విధంగా మీరు ఒక కంటెంట్ కూడా యూట్యూబ్ వీడియోలో కంటెంట్ ఉంటుంది కదా! అంటే ఒక విషయం చెప్తారు కదా! అది కూడా ఎస్ఈఓ ఉండాలి. అంటే ఎలా చెప్తాను? ఇప్పుడు సినిమా ఉంది కదా! మనకు సినిమాలో ఎట్లా చేస్తారు ఫస్ట్ రాగానే ఓ మంచి సాంగ్ ఇస్తారు సినిమాలో. ఆ తర్వాత ఓ అందమైన హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ చూపెడతారు. మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒక కామెడీ చూపెడతారు. ఇంకా ఆ తర్వాత ఓ ఫైట్ ఉంటుంది. అడుగడుగునా ఫైట్‌లు. ఓ మంచి సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. హీరోయిన్ శరీరం కనిపించేలాంటిది ఉంటుంది. ఓ రొమాంటిక్ సీన్ ఉంటుంది. శృంగారం సీన్ ఉంటుంది. బెడ్‌రూమ్ సీన్ ఉంటుంది. హీరోయిన్ అందమైన ఆహ్, శరీరం కనిపించే ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కథ కూడా బాగుండాలి. అలాగే కథ కూడా అడుగడుగునా ఇంట్రెస్ట్‌గా ఉండాలి. అందుకోసమని విదేశాలకు వెళ్తారు కొన్నిసార్లు. ఓ అడవికి తీసుకెళ్తారు. అంటే ప్రతి అడుగున ఏదో ఒక ఇంట్రెస్ట్ థింగ్ అనేది పెట్టాలనేది లాగా వాళ్ళు సినిమాని చూస్తారు. కేవలం సినిమాని తీసి పెట్టరాడ. ప్రతి అడుగున ప్రేక్షకుడికి ఆసక్తి ఉండేలాగా పెడతారన్నట్టు అన్నీ. ఆ! ఆ విధంగా మీరు వీడియోలో ఒక విషయాన్ని చెప్తారు ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని. కానీ అలా ప్రతి అడుగులో గూడా, ప్రతి చరణంలో గూడా ఇంట్రెస్ట్ థింగ్స్ ఉండేలా సెట్ జేయండి. అడుగడుగునా సెట్ జేస్తే చివరి దాకా చూస్తారు మీ వీడియో. ఎక్కడ ఇంట్రెస్టింగ్ లేకుండా ప్రేక్షకుడు స్కిప్ జేస్తాడనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే థింగ్స్ అనేవి వాళ్ళకు చెప్పడం అనేది ముఖ్యంగా ఆ విషయాన్ని జెప్పండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మీరు కల్పించి, సృష్టించి అబద్ధాలైనా తెచ్చిపెట్టుకొనైనా, కాపీ చేసైనా చెప్తూ ఉండాలనమాట. ఇలా 10 నిమిషాల వీడియోలో 10 నిమిషాలు ఇంట్రెస్ట్‌కరమైన అంశాలను జోడించి చెప్పండి ఆ వీడియోలో. ఓకే. ఉదాహరణకి సినిమాని తీసుకుంటే కొన్ని సినిమాలలో ఏం చేస్తారంటే క్లబ్ డాన్సర్ 'సిల్క్ స్మిత' తప్పకుండా ఉండాలి. అంటే ఐటెమ్ సాంగ్ అనమాట. ఆమె తప్పకుండా ఉండాలి. అలాగే హీరోయిన్‌ల డ్రెస్సులు కూడా అబ్బాయిలను ఆకర్షించే విధంగా ఉండాలి. అవి ఎట్లుంటాయో మీకు తెలుసు. హీరోయిన్ అయినా ఒళ్ళు కనిపించే డ్రెస్సులు అవన్నీ ఉండాలి. హీరోయిన్ అలా పెడతారు. కావాలనే పెడతారనమాట. ఆ! ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. ఒక ఫైట్ కావాలి. అలా సమయం, సందర్భం లేకుండా ఫైట్ సృష్టించి చెప్తారు. అలాగే బెడ్‌రూమ్ సీన్ పెడతారు. ఇలా డ్రెస్ చేంజ్ సీన్ పెడతారు ఒక అమ్మాయిది. ఇలాంటియన్నీ పెడితేనే కామెడీ ఉండాలి. కామెడీ పెడతారు అడుగడుగునా. పాటలు పెడతారు, డాన్స్ పెడతారు, ఎంటర్‌టైన్‌మెంట్ సాంగ్ పెడతారు, కథ పెడతారు. మళ్ళా కథ కూడా అడుగున ఇంట్రెస్ట్ ఉండేలాగా కథ పెడతారనమాట. ఇవన్నీ ఐటెమ్స్ ఉంటేనే చివరిదాకా ఆ సినిమా చూస్తారు కదా! అగో అట్లనమాట. గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎస్ఈఓ లాంటిది. అంటే ఇప్పుడు వీడియోకు టైటిలు, డిస్క్రిప్షను, ట్యాగ్స్ అనేవి ముందుకు వెళ్ళాలంటే ఎస్ఈఓ చేయాలంటారు కదా! కంటెంట్ కూడా ఇలాంటి ఎస్ఈఓ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇట్లుంటేనే చివరిదాకా చూస్తారు.